హలో నమస్తే, నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ వ్యవస్థ అసలు ఎవరి చేతుల్లో ఉంది, ఎవరు దాన్ని శాసిస్తున్నారు, ఎలా వారు అభివృద్ధి చెందారు అనే విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం కొన్ని ప్రశ్నలు అయితే వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హైదరాబాద్ నగరం గత 30 సంవత్సరాల్లో ఎంత వేగంగా ఎందుకు అభివృద్ధి చెందింది, భూముల ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఈ అపారమైన అభివృద్ధి యొక్క లాభాలు ఎవరికి ఎక్కువగా వస్తున్నాయి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఎందుకు చాలామంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు, హైదరాబాద్లోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఈ ప్రశ్నలకు గనక మనం సమాధానం వెతికితే ఖచ్చితంగా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎవరి చేతుల్లో ఉందో అర్థమవుతుంది. మిత్రులారా, హైదరాబాద్ మహానగరం గత 3 దశాబ్దాల్లో అద్భుతమైన మార్పును చూసింది. 1980లో 90లలో హైదరాబాద్ ఒక సాధారణ నగరంగా ఉండేది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. కానీ 1990ల చివరలో హైటెక్ సిటీ ఏర్పాటు, ఐటీ రంగం విస్తరణతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2000 సంవత్సరంలో సైబరాబాద్ అభివృద్ధి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాలు ఐటీ హబ్లుగా మారడం వల్ల ఆ తర్వాత మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం నగరాన్ని నలువైపులా విస్తరించింది. యాదాద్రి, ఎయిర్పోర్ట్ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాజెక్టులు వచ్చాయి. ఫార్మా పరిశ్రమలు, మల్టీనేషనల్ కంపెనీలు రావడంతో హైదరాబాద్ భారతదేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ అభివృద్ధి వల్ల భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నివాసం, వాణిజ్యం, పారిశ్రామిక అవసరాల కోసం భూమి ధరలు అయితే ఆకాశాన్ని అంటాయి. కానీ ఈ అపారమైన అభివృద్ధి యొక్క ఫలాలు అందరికీ సమానంగా ఎందుకు అందడం లేదు? ఆధిపత్య కులాలు ఈ అవకాశాలను పూర్తిగా తమకు అనుకూలంగా ఎందుకు మార్చుకుంటున్నాయి? రియల్ ఎస్టేట్ రంగాన్ని వారు దాదాపు 80% నుంచి 90% వరకు తమ ఆధీనంలోకి ఎలా తెచ్చుకున్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు చాలామంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఎందుకున్నారు అనేదే మనము ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారాన్ని ఉపయోగించుకొని చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవాళ భూ వినియోగ మార్పిడి కావచ్చు, రెగ్యులరైజేషను, భవనానుమతులు వంటి విధానాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఇవాళ కోట్లల్లో అయితే లాభాలు పొందడం జరుగుతుంది. వివాదాస్పద భూములను కూడా ప్రభుత్వ సహకారంతో క్రమబద్ధీకరించుకోవడం జరుగుతుంది. సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, యాదాద్రి వంటి ప్రాజెక్టుల ముందస్తు సమాచారం ఉపయోగించి తక్కువ ధరకు భూములను కొని తర్వాత 100 కోట్ల లాభం పొందిన సంఘటనలు ఎన్నో ఈ హైదరాబాద్లో ఉన్నాయి. 2023-24లో హెచ్ఎండిఏ పరిధిలోని రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం 9,900 కోట్లు రెవెన్యూ సాధించింది. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ప్లస్ అన్రిజిస్టర్డ్ డీల్స్ దాదాపు 4.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే ఉంది. ఇందులో దాదాపు 80% వ్యాపారాలు ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ హైదరాబాద్లో సుమారు 2000 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో 50 కంపెనీలు టాప్ కంపెనీలను కనుక మనం చూస్తే అన్నీ కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. ఉదాహరణకు అపర్ణ కన్స్ట్రక్షన్ తీసుకుంటే ఎస్ఎస్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా మహోమ్ గ్రూప్, జూపల్లి రామేశ్వరరావు, వెలమ సామాజిక వర్గం, రాజ్ పుష్ప, జయచంద్రారెడ్డి అండ్ మహేందర్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం, రామ్కి గ్రూప్, అయోధ్య రెడ్డి, ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా ఫినిక్స్ గ్రూప్, చుక్కపల్లి సురేష్, ఆయన కమ్మ సామాజిక వర్గం, ఆదిత్య వంశ్, కోటారెడ్డి, ఆయన రెడ్డి సామాజిక వర్గం, వాసవి గ్రూప్ అండ్ ప్రణవ్ గ్రూప్లు, ఈ 2 కంపెనీలు కూడా వైశ్య సామాజిక వర్గం ఆధీనంలో అయితే ఉండడం జరిగింది. ఇలా చూస్తే దాదాపు అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆధిపత్య కులాల ఆధీనంలోనే ఉన్నాయి. ఒక్కటి కూడా యాదవుల చేతుల్లోనో బీసీల చేతుల్లోనో లేని పరిస్థితి మనకైతే క్లియర్గా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికైనా బీసీలారా, యాదవులారా, మనం ఇక ఎంతకాలం ఇలా చూస్తూ కూర్చోవాలి? మనం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో అడుగులు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అధికారం వైపు అడుగులు వేస్తూ వ్యాపార అవకాశాలను కూడా మనం సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న ప్లాట్లు, గ్రూప్ హౌసింగ్తో మొదలుపెట్టి నెమ్మదిగా పెద్ద స్థాయికి ఎదగాలి. ఐక్యంగా ఉండి సమాచారం పంచుకుంటూ చట్టబద్ధమైన మార్గాల్లో ముందుకు సాగాలి. ఈ విషయంపై మరిన్ని వివరాలు, నిజమైన ఉదాహరణలు, వ్యూహాలతో త్వరలో మరిన్ని వీడియోలతో మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ.